జిల్లా చిన్నకాపర్తిలో బ్యాలెట్ పత్రాల ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కలెక్టర్ను పూర్తి స్థాయిలో నివేదికను కోరింది. ఇప్పటికే స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేశారు కలెక్టర్ త్రిపాఠి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే జరిగిందన్న ఎస్ఈజీ కార్యదర్శి ఎన్నికల సామాగ్రి భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. విచారణ జరిపి సంబంధిత కౌంటింగ్ అధికారులపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. చిన్నకాపర్తి డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాల కలకలం రేపడంతో బీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని డ్రైనేజీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పోలైన బ్యాలెట్లు డ్రైనేజీలో కనిపించాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి రుద్రారపు భిక్షం ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 455 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి చిన్నకాపర్తికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని, ఈ ఎన్నిక చెల్లదని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. ఈ ఘటనలో ఇప్పటికే స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఈ ఘటనపై నల్గొండ ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. కౌంటింగ్ అంతా లెక్కింపు అయిన తర్వాత ఎవరైతే ఆరో ఉన్నారో తన దాన్ని సరిగా భద్రపరచడం చేయలేదు. దానివల్ల పోల్డ్ బ్యాలెట్స్ అంతా బయటికి పడినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు అక్కడ ఉన్న ఆరో మీద, అక్కడ ఉన్న కౌంటింగ్ సిబ్బంది మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాము. బట్ ద ప్రాసెస్ ఇస్ టోటలీ పోస్ట్ పోల్. అంతా అయిన తర్వాత సరిగా దాన్ని సీలింగ్ చేయకుండా ఈ పొరపాటు బయటికి పడింది. సో దానివల్ల మేము సంబంధించిన అధికారుల మీద, వాళ్ళ నిర్లక్ష్యాల వల్ల వారి మీద చర్యలు తీసుకుంటున్నాము.